నమస్తే వెల్కమ్ సిగ్నేచర్ స్టూడియోస్ నేను మీ ఉపేందర్ ఈ రోజు ఇంటర్వ్యూలో మనతో పాటు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి వెంకటరెడ్డి గారు ఉన్నారు అన్నను వెల్కమ్ చేద్దాం అన్న నమస్కారం అన్న నమస్తే అన్న బాగున్నారా అన్న బాగున్నా సిగ్నేచర్ స్టూడియో ప్రేక్షకులందరికీ నమస్కారం థాంక్యూ అన్న ఎట్లా ఏం నడుస్తుందన్న ఇంకా 2-3 నెలలు అయితే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు రాబోతుంది ఎట్లుందన్న వైఎస్ఆర్సీపీ పరిస్థితి అక్కడ అంటే ఏం చెప్తారు మీకు తెలుసు ఎలా ఉందో మా పరిపాలన బాగుంటే మేము ఓటు వేయమని అడుగుతాం బాగుందంటారా పరిపాలన 4.5 ఏళ్ళు బాగుంటేనే అడుగుతాం కదా లేదంటే నిజంగా మా పరిపాలన బాగాలేదనుకోండి మేము ఇదిగో ఎంతమందితో కలిసి వస్తున్నాం ఇన్ని రకాల హామీలు ఇస్తాం అధికారంలోకి తీసుకురండి అని చెప్పేవాళ్ళం కదా మేము అలా అంటల్లా 2019లో మేము ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీ కుటుంబానికి ఆ మేనిఫెస్టో అందితే మా ప్రభుత్వానికి ఓటేయండి అని అడుగుతున్నాం ఎవరో చెప్పి నమ్మొద్దు వాళ్ళు గుంపులుగా ఓ 10 మందిని వేసుకొని వస్తారు రాజకీయ పార్టీలు బట్ మేము అలా ఎప్పుడు రాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే వస్తుంది 2014లో ఎలా సింగిల్ గానే పోటీ చేసి 67 సీట్లు వచ్చినాయో 2019లో సింగిల్ గా పోటీ చేసి 151 సీట్లు ఎలా వచ్చినాయో 2024లో కూడా అలానే సింగిల్ గా పోటీ చేస్తున్నాం 175కి 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఫ్యాన్ గుర్తుపై నిలబెడతారు మా ప్రభుత్వ పరిపాలన బాగుంటే మాకు ఓటు వేయమంటున్నాం ఏం జరుగుతుందంటే అదే మా పరిపాలన బాగోలేదనుకోండి నిజంగా ప్రజలు ఓట్లేరు 4.5 ఏళ్లుగా ఆంధ్ర రాష్ట్ర నిరుపేద ప్రజలకు వైఎస్ఆర్సీపీ పరిపాలనలో జరిగింది ఏంది ఒరిగింది ఏందని అంటే ఏం చెప్తారన్న పథకాలని మీరు ఉద్దేశించి మాట్లాడకండి అభివృద్ధి ఎంతవరకు చేసావో అది మాట్లాడు అది కూడా చెప్తా అసలు అభివృద్ధి అంటే ఏంటి డెఫినేషన్ ఎవడన్నా కరెక్ట్ గా చెప్పగలిగితే చెప్పండి మానవ అభివృద్ధి నిజమైన అభివృద్ధి మా ప్రభుత్వం నమ్మేది మొట్టమొదట మానవ అభివృద్ధి నిజమైన అభివృద్ధి అంటే ఈ రోజు ఉన్నటువంటి మీ లైఫ్ స్టైల్ రేపొద్దున బాగుంటే మీరు అభివృద్ధి చెందినట్టు ఎల్లుండి ఇంకా బాగుంటుందని చెప్పి మీకు భరోసా దొరికితే అభివృద్ధి చెందినట్టు అలా కాకుండా ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి కంటే రేపు మన పరిస్థితి దిగజారిపోయి ఉంటే మనం అభివృద్ధి చెందినట్టు కాదు సో ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదవాళ్ళకి కడుపు నిండా తినడానికి తిండి దొరుకుతా ఉంది ఉండటానికి ఇల్లు వచ్చాం మా ప్రభుత్వం ద్వారా వాళ్ళకి నెల సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు అంతా ఉన్నాయి వాళ్ళు ఉపాధికి సంబంధించి ఎంఎస్ఎంఈ యూనిట్లు కావచ్చు చిన్న పరిశ్రమలు కావచ్చు లేదా గ్రామీణ వాతావరణంలో వాళ్ళకి రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు వీటన్నిటిలో గడిచిన ప్రభుత్వాలతో కంపేర్ చేస్తే చాలా బెటర్మెంట్ మేము ఇవ్వగలిగాం అదే మీకు నిజంగా మానవ అభివృద్ధి అక్కడే కనపడుతుంది జిఎస్డిపి వృద్ధి రేట్ అంటే రాష్ట్రానికి వచ్చేటప్పటికి జిఎస్డిపి అంటాం దేశానికి వచ్చేటప్పటికి జీడిపి అంటాం జీడిపి అక్కడ పెరిగితే దేశం అభివృద్ధి చెందినట్టు జిఎస్డిపి వృద్ధి రేటు పెరిగితే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టు జిఎస్డిపి వృద్ధి రేట్లో ఈరోజు దేశంలోనే నెంబర్ 1 స్థానంలో ఉన్నాం మరి ఇది అభివృద్ధికి ఇండెక్స్ కాదు అని అంటే వాళ్ళేంటో చెప్పండి అభివృద్ధికి ఇండెక్స్ నేను చెప్తా అది కాకుండా మీరు అన్నట్టుగా పరిశ్రమలు ఉద్యోగాలు దీని కూడా అభివృద్ధి ఫ్యాక్టర్ దీన్ని ఎవరు కూడా కాదంటలా దాని ఫ్యాక్టర్లోకి వచ్చేటప్పటికి 2000 జనాభాకి వచ్చి ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశాం అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 15,004 గ్రామ సచివాలయాలు 10,700కు పైగా రైతు భరోసా కేంద్రాలు 10,700కు పైగా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లు 10,700కు పైగా వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీలు 45,000 స్కూళ్ళని నాడు నేడులో భాగంగా బాగు చేస్తా ఉన్నాం 20,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 4 పోర్టులు 10 ఫిషింగ్ హార్బర్లు 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 11 అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన ఈ 4.5 ఏళ్లలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపడతా ఉన్నాం ఇవన్నీ అభివృద్ధి కాదు అని అంటే ఏంటి అభివృద్ధి నేను అడుగుతాను అభివృద్ధి విషయానికి వస్తే ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు కదా ఎక్కడైనా కూడా ప్రతిపక్ష పార్టీలు అధికార పక్ష పార్టీలను విమర్శిస్తుంటాయి కానీ మీ పార్టీ విషయానికి వస్తే మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే ఎమ్మెల్సీలే మిమ్మల్ని మీ వ్యతిరేక విధానాలని బయట పెడుతున్నారు కానీ ఇది కొంచెం విచిత్రంగా అనిపిస్తలేదు మీకు ఉండవల్లి శ్రీదేవి గారు కావచ్చు కోటంరెడ్డి గారు కావచ్చు ఇటువంటి చాలా మంది ఉన్నారు కదా మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళ గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది మా పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు విమర్శించి బయటికి వెళ్ళిపోయారా బయటికి వెళ్ళినాక విమర్శించారా మీ పార్టీలో విధానాలు మంచిగా లేవని చెప్పేసే కదా వాళ్ళు ఇప్పుడు మా దగ్గర ఎమ్మెల్యే సీట్ ఇస్తే వాళ్ళకి మా విధానం బాగున్నట్టు మేము ఎమ్మెల్యే సీట్ వాళ్ళకి ఇవ్వకపోతే విధానం బాగోలేదని అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు 175 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో 175 నియోజకవర్గాలకి కొన్ని వేల మంది అభ్యర్థులు కాంపిటీషన్ ఉన్నారు దాంట్లో ఈసారి మీకు వచ్చింది అనుకోండి రేపొద్దున ఇంకొకరికి అవకాశం రావచ్చు సో ఈ రోజు మీకు ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినప్పుడు నీకు ఈసారి ఎమ్మెల్యేగా నేను అవకాశం ఇవ్వలేకపోతున్నా అక్కడ వేరే వాళ్ళకి అవకాశం ఎందుకన్నా మీ పరిపాలన సౌధం బాగుంటే ఎందుకు మీరు 6 నెలలకు లేదంటే 2-3 ఏళ్లకు మంత్రులను మారుస్తూ ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం ఏముంది మీరు అంటున్నారు కదా అంటే అభివృద్ధి పనులు పర్మనెంట్ గా ఒకళ్ళే 30 సంవత్సరాల పాటు
ఎమ్మెల్యేగా ఉంటే అక్కడ ఇదైనట్టు, లేదు 5 సంవత్సరాలకి ఒకసారి కొత్త అభ్యర్థిని పెడితే అది కాదు అని అంటే ఎట్లా? యువతకు అవకాశం ఇవ్వాలి, కొత్త సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వాలి. ఈ పోయినసారి బీసీలో సామాజిక వర్గానికి వస్తే ఇంకొక బీసీలో ఇంకో సామాజిక వర్గానికి కూడా అవకాశం ఇవ్వాలి. సో ఈ అన్ని రకాల ఫ్యాక్టర్లు మారుస్తున్నాం. సో మార్పులు చేర్పులు తప్పు అని అంటే, ఇప్పుడు కేసీఆర్ గారు ఎక్కడి నుంచి పోటీ చేశాడు అంతకుముందు, తర్వాత ఎక్కడికి మారాడు? మారలేదు కదా, 2 చోట్ల పోటీ. ఎందుకు మారలా? ఫస్ట్ కేసీఆర్ పోటీ చేసింది అక్కడ సిద్దిపేట, ఫస్ట్ లో స్టార్టింగ్ లో. అక్కడి నుంచి ఎక్కడ కాన్స్టిట్యూన్సీలు ఎందుకు మారారు? రేవంత్ రెడ్డి కొడంగల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి మల్కాజ్గిరి ఎంపీగా ఎందుకు వచ్చాడు? సో అనేక మంది, చంద్రబాబు నాయుడు చంద్రగిరిలో పోటీ చేసి అక్కడ ఓడిపోయిన తర్వాత కుప్పం ఎందుకు వచ్చాడు? ఇదే గంటా శ్రీనివాసరావు 5 సంవత్సరాలకు ఒకసారి అనకాపల్లి అంటే, ఇంకోసారి భీమిలి, ఇంకోసారి విశాఖపట్నం ఎందుకు మారుతున్నారు? అంటే వాళ్ళు చేస్తేనేమో అవతల సంసారం, మేమేమో మారిస్తే అది అని అంటే అది పద్ధతి కాదు కదా. సో ఎవరైతే మాట్లాడుతున్నారో మా పార్టీలో మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళని మేము ఎక్కడ పోటీ చేయించాలో మీరెవరు చెప్పడానికి? మేమన్నా పక్క పార్టీలో వాళ్ళని తీసుకొని వాళ్ళకేమన్నా మంత్రి పదవులు ఇస్తున్నావా? మేము పక్క పార్టీలో వాళ్ళని తీసుకొని 23 మందిని తీసుకొని వాళ్ళకేమన్నా మేము సీట్లు ఇచ్చామా? అలాంటి వ్యభిచారం చేసింది మీరు కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఫ్యాన్ గుర్తుపై గెలిచినటువంటి 23 మంది శాసనసభ్యుల్ని తీసుకొని నలుగురికి సిగ్గు ఎగ్గు లేకుండా మంత్రి పదవులు ఇచ్చి మీరు చేసింది అది రాజకీయ వ్యభిచారం. మా పార్టీలో ఉన్న వాళ్ళకి, నాకో మీకో ఇంకోలకో ఇలా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళకి అవకాశం ఇస్తా ఉంటే వాళ్ళు వణికిపోతా ఉన్నారంటే, ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సిన అంశం ఏంటి? ఒక రాజకీయ పార్టీ వాళ్ళు అభ్యర్థులను మార్చుకుంటుంటే అవతల ప్రత్యర్థి పార్టీ గగ్గోలు పెడుతుందంటే మేము తీసుకున్న డెసిషన్స్ వల్ల వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందనే అర్థం కదా దానికి. అంటే మేము తీసుకునేటటువంటి వ్యూహాల వల్ల ప్రతిపక్షాలకు ఇబ్బందా, లేదంటే ఉన్న వ్యక్తి ఒకే అక్కడే ఉంటే మీరు ఓడిపోతారనే ఒక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అభ్యర్థులు మారుస్తున్నారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు కొంతమందిని మంత్రిగా చేసిన జవహర్ని కొవ్వూరు నుంచి అక్కడికి మార్చాడా? ఇదే మరి బాలకృష్ణ గుడివాడలో ఎందుకు పోటీ చేయట్లేదు? వాళ్ళ సొంత గుడివాడ కదా. హిందూపూర్ ఎందుకు పోటీ చేస్తున్నాడు? మరి ఇదే చంద్రగిరి నియోజకవర్గం కదా చంద్రబాబు నాయుడు, కుప్పం ఎందుకు పోటీ చేస్తున్నాడు? మరి ఇదే చంద్రగిరిలో లోకేష్ వెళ్ళి పోటీ చేయొచ్చు కదా, వాళ్ళ సొంతది నారావారిపల్లి చంద్రగిరిలో ఉంది కదా, ఎందుకు మంగళగిరి వచ్చాడు? అంటే దానికి సమాధానాలు చెప్తే నేను దీనికి కూడా చెప్తా. అంతప్ప ఒక అభ్యర్థిని ఒక చోట నుంచి ఇంకో చోటకు మారిస్తే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి ఏదో ఇక్కడ బలం తగ్గిపోయి అక్కడికి మారుస్తున్నారు అనేది కాదు అక్కడ అర్థం. ఇప్పుడు మా దగ్గర ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఉన్నారు అనుకోండి, సపోజ్ ఎగ్జాంపుల్ ఆదిమలపు సురేష్. ఆయన అంతకుముందు సంతనూతలపాడు ఎమ్మెల్యే 2014. 2019లో ఎర్రగొండపాలెం పంపించారు జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు 2024లో కొండేపు పంపిస్తున్నారు. ఎందుకంటే మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ఎర్రగొండపాలెం ఇంకెవరిని పెట్టినా కూడా గెలుస్తాం, బట్ కొండేపులో మేము 2 సార్లు ఓడిపోయి ఉన్నాం గడిచిన ఎన్నికల్లో, అది కూడా గెలవాలి అని అంటే కొంచెం మంత్రిగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. సో మార్చాలనేది ఉద్దేశం. ఆర్థిక పరమైన బలం కూడా తోడవుతుంది. రాజకీయాల్లో అవునన్నా కాదన్నా ఆర్థిక ఫ్యాక్టర్ కంపల్సరీ ఉంటుంది. సో సామాజిక ఫ్యాక్టర్ కొంత ఉంటుంది, వ్యక్తికి సంబంధించి అతను ఏంటి అనేది కూడా కొంత చూస్తూ ఉంటారు. ఖచ్చితంగా అన్ని రకాల ఈక్వేషన్స్ పరిగణలో తీసుకొని టార్గెట్ పెద్దది కదా. వై నాట్ 175 అనేది ఇది మీ అహంకారపూరితమైన అంటే వ్యవహారానికి నాంది అని అనుకోవచ్చా? వై నాట్ 175 అంటే ఆంధ్రాలో ఉన్నదే 175 కాన్స్టిట్యున్సీలు కదా, అంటే మీరు ప్రతిపక్షం ఉండొద్దని అనుకుంటున్నారా, లేదంటే మొత్తం మేమే రావాలని అనుకుంటున్నారా? దీన్ని ఎట్లా చూసుకోవచ్చు అన్న 175? మీరు 10వ తరగతి పరీక్షలు రాశారు కదా, 600 మార్కులకు కదా. అప్పుడు 600కి 600 వస్తాయి అని మీరు అంటే అహంకారం అంటారా? 600కి 600 తెచ్చుకుంటే 10కి 10 గ్రేడ్ తెచ్చుకుంటే అహంకారం అంటారా? 10కి 9 రావచ్చు, 10కి 10 రావచ్చు, 10కి 6 రావచ్చు, 10కి 5 రావచ్చు, బట్ 10కి 10 తెచ్చుకోవాలనేది మా తాపత్రయం. అంటే మొత్తం సీట్లు గెలవాలనేది మేము పెట్టుకున్న టార్గెట్. ఎందుకు? మా రాజకీయ పార్టీ పెట్టినప్పుడు మేము ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంటు, ఫస్ట్ మా ప్రస్థానం అక్కడి నుంచి బిగిన్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు కడప పార్లమెంట్ నుంచి, విజయమ్మ గారు పులివెందుల అసెంబ్లీకి రాజీనామా చేసి బై ఎలక్షన్స్ వచ్చింది. మా పార్టీ ప్రస్థానం అది. దాని తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో 15 అసెంబ్లీ స్థానాలు గెలిచాం. దాని తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్లో 67 గెలిచాం. తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్లో 151 గెలిచాం. ఇంతకంటే ఎక్కువ రావాలని ఆలోచిస్తారా? సార్లే 110, 120 వస్తే చాలని ఎవరిని అనుకుంటారా? సో మేము సంపూర్ణ విజయం సాధించాలనుకుంటున్నాం. మేము 151 మనం గెలిచినప్పుడు అంతకు మించి అంటే ఇంకెంత 175 ఫైనల్ ఫిగర్, దాన్ని గెలవాలని మేము కోరుకుంటున్నాం. ఆ విధంగా మేము పనిచేసుకుంటా వెళ్ళాం. సో మేము ఒక విద్యార్థి పరీక్షల్లో బాగా ఏదైనా ఇవ్వండి మీరు, నేను రాయగలను అని అంత కాన్ఫిడెంట్గా వెళ్ళి పరీక్ష రాసి 100 మార్కులు తెచ్చుకున్నప్పుడు ఎందుకు రావు 175? వస్తాయని భావిస్తా ఉన్నాం.
ప్రజలు ఆశీర్వదిస్తే 175 సీట్లు వస్తాయి. ప్రజలు ఆశీర్వదిస్తే మాకు 67 వచ్చినాయి, 151 వచ్చినాయి. నేను అదే అంటున్నాను, కానీ ప్రజలు ఆశీర్వదించాలి కదా. ఆశీర్వదించాలి ఏం చేసింది వైఎస్ఆర్సీపీ? వెయిట్ అండ్ సీ. 4 నెలల్లో ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరగబోతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. మేలో రిజల్ట్ రాబోతా ఉంది. పోయినసారి కూడా ఇదే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వస్తాయే, ఎందుకు వస్తాయా, 100 కూడా రావు అని చెప్పి పోయినసారి కూడా చాలా మంది మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ఛానళ్ళకి ఇంటర్వ్యూల్లో చెప్పారు, తెలుగుదేశం 20 నుంచి 30 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుంది, మిగిలిన మొత్తం మేము సాధిస్తామని చెప్పి ఆయన ఎన్నికలకు ముందే చెప్పారు. అలానే 151 సీట్లు మాకు వచ్చినాయి. మా నాయకుడికి కాన్ఫిడెంట్ ఉంది, అతను చేసిన మంచిని ప్రజలకు మంచి చేశాడు కాబట్టి మంచి చేసింది ప్రజలు ఖచ్చితంగా గుండెల్లో పెట్టుకుంటారని నమ్మకం ఉంది. మేము అందుకనే మంచి జరిగితే ఓటేయమంటున్నాం, మంచి జరగకపోతే వేద్దాం. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో పరిస్థితులు వేరుగా ఉన్నప్పటికీ ఇప్పుడు మనం చూసుకుంటే సొంత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి సోదరిమణి షర్మిల గారే అక్కడికి కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా ఉండబోతున్నారు అని చెప్తున్నారు. ఇదొక ఫ్యాక్టర్ అయితే అక్కడ జనసేన టీడీపీ కలిసి పోటీ చేయడం ఇదంతా కూడా మీకు కొంచెం మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా. లాస్ట్ టైం ఎన్నికల కంటే మాకు ఇప్పుడు జరిగే ఎన్నికలు చాలా ఈజీయెస్ట్ ఎన్నికలని మేము చెప్తాం. ఎందుకనంటే మమ్మల్ని ప్రజలు చూడాలి. అంతకుముందు ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టోని మీకు అమలు చేస్తాం, మమ్మల్ని నమ్మండి, ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు వేస్తే నేను మీకోసం 4 అడుగులు వేస్తా, సో ఇది మా మేనిఫెస్టో అని చెప్పి మేము ఇంటింటికి వెళ్ళాం. అంటే మేము అప్పటి వరకు పరిపాలించాల. ఇప్పుడు ఆ మేనిఫెస్టోని మేము ఇంప్లిమెంట్ చేసి ఎన్నికలకు వెళ్తున్నాం. పూర్తి స్థాయిలో దాదాపుగా 99% నెరవేర్చాం. కొన్ని హామీలు ఎవరైతే మేము సిపిఎస్ రద్దు లాంటి వాటిలో దాన్ని ఆల్రెడీ ఉద్యోగ సంఘాలతో కూర్చోబెట్టి మాట్లాడి సిపిఎస్ ప్లేస్లో జీపీఎస్ అనేది తీసుకొని రాగలిగాం. అంతకుముందు ఓపీఎస్ అని ఉండేది, ఓల్డ్ పెన్షన్ స్కీమ్. ఓల్డ్ పెన్షన్ స్కీమ్కి సిపిఎస్కి కంపేర్ చేస్తే జీపీఎస్ అనేది చాలా మెరుగ్గా ఉంటుంది. లాంగ్ రన్ భవిష్యత్తులో రాష్ట్రం కూడా ఆర్థికంగా ఇబ్బందుల్లో లేకుండా ఉన్నట్టుగా చేసాం. దశల వారి మద్యపాన నిషేధంలో భాగంగా కొంత తాగేవారి సంఖ్య తగ్గించగలిగాం. సో కొన్ని ఏదైతే ఉన్నాయి ఇంకా అది అమలుకు అడుగులు. నిరుద్యోగాన్ని తగ్గించడానికి వైసీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ఏంది? ఈ భారతదేశంలో మేము ఇచ్చిన ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో ఇచ్చారో చెప్తే నేను ఇంకో రోజు మాట్లాడటం మానేస్తా. ఎందుకు ఆ మాట్లాడుతున్నాను? 135,000 ప్రభుత్వ శాశ్వత సచివాలయ ఉద్యోగాలు ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉన్నా ఒక్క నోటిఫికేషన్లో 135,000 ఉద్యోగాలు ఇచ్చారని తీండి. ఈ 75 ఏళ్ల చరిత్ర కేవలం సచివాలయ ఉద్యోగులకి 135,000 135,000 శాశ్వత సచివాలయ ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు. అవి కాకుండా 50,000 మంది ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకున్నాం. 45,000 మంది హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ జరిగింది. 2 లక్షల పైగా ప్రభుత్వ ఉద్యోగాలని మా 4.5 ఏళ్ల ప్రభుత్వంలో తీసుకున్నాం. ఈ 75 ఏళ్ల చరిత్రలో ఏ రాష్ట్రంలో అయినా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారేమో 5 సంవత్సరాల్లో తీమని చెప్పండి. మరి ఇంకా ఉద్యోగాలు ఇంకా మా దగ్గర ఇచ్చిన ఎవరు ఇచ్చారు? ఈ కాకుండా అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా మీరు అన్నట్టుగా వాలంటీర్లు 2,65,000 మంది గౌరవ వేతనం 5,000 రూపాయలు ఇస్తూ వాళ్ళ ఊర్లోనే వాళ్ళు సేవ చేసే నిరుద్యోగుల విషయానికి వస్తే ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. ఒక వారం రోజుల కింద నేను రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు అట్లనే రోడ్డు మీద ఒక నిరుద్యోగి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఏ ఊరు అబ్బా మీద అంటే మాది విజయవాడ పక్కనే ఉన్న ఒక చిన్న గ్రామం పేరు చెప్పి నాకు ఐడియా లేదు. ఆయన మాట్లాడితే ఏం చేస్తున్నావు ఇక్కడ అంటే నేను ఒక సెక్యూరిటీ ఏజెన్సీలో ఒక వర్కర్గా పనిచేస్తున్నాను. అంటే ఎందుకు మీ ఆంధ్రాలో లేవా పరిస్థితులు, ఎందుకు మనం ఉద్యోగ రీత్యా పరిస్థితులు లేవా అంటే ఎక్కడన్నా ఆయన ఒక మాట అన్నాడు, సైకో జగన్ వచ్చినప్పటి నుండి మాకు నిరుద్యోగం లేదన్నా మమ్మల్ని అంతా రోడ్ల మీద పడేసిన అన్నాడు. మీరు చెప్పినట్టు 135,000 ఇస్తే అటువంటి విద్యార్థులు రోడ్ల మీద ఎందుకు తిరుగుతారన్న? అతను మాట్లాడిన వర్షంలోనే మీకు సైకో అని మాట్లాడాడంటేనే అతను తేడాగా మాట్లాడినట్టు అర్థం. ఓకే. 2 సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడు అని అన్నాడు కదా, ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ జాబ్ చేస్తున్నాడంటే అసలు అతను ఏం చదువుకున్నాడు ఫస్ట్? ఇప్పుడు మీకు అనేక రకాలు ఉన్నాయి. అక్కడ ఓలా ఉబెర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ ఓలా ఉబెర్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, సొంతంగా ట్యాక్సీలో ఏదో తీసుకొని ఓలా ఉబెర్లకి చేసేవాళ్ళు ఉన్నారు, రకరకాల చిన్న చిన్న ఏదో హోటల్స్ పెట్టుకొని బతకచ్చు. అతను మాట్లాడిన వర్షను బట్టే అతను వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా కావాలని మాట్లాడినట్టుగా అర్థం. రెండోది వచ్చేటప్పటికి నిరుద్యోగులు లేకుండా ఏ రాష్ట్రంలో ఉంటారని మీరు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ ఉంది, అతి పెద్ద నగరం హైదరాబాద్, సౌత్ ఇండియాలోనే పెద్ద నగరం, అవునా? 1 కోటి మంది బతుకుతున్నారు కదా, ఇక్కడ 1 కోటి మంది నివాసం ఉంటున్నారు కదా. ఇక్కడ ఎంతమంది నిరుద్యోగులు ఉంటారు? రేపొద్దు నిరుద్యోగ వృత్తి తెలంగాణ ప్రభుత్వం ఇస్తానని చెప్పి హామీ ఇచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం, 4,000 ఎంతో అప్లికేషన్లు అప్లై చేయమండి, ఎన్ని లక్షల మంది వెళ్తారు? 40 లక్షలు. మరేం అభివృద్ధి చెందిన తెలంగాణ, బంగారు తెలంగాణ అనే దాంట్లో మరి నిరుద్యోగులు ఎంతమంది కనపడుతున్నప్పుడు, రాష్ట్ర రాజధాని లేనటువంటి రాష్ట్రం, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టినటువంటి పరిస్థితులు, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాల్లో నిరుద్యోగులు ఎందుకు ఉండరు?
ఇప్పుడు మనం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళి ఉద్యోగాలు చేసేవాళ్ళు లేరా తెలంగాణ నుంచి? అంటే తెలంగాణ అడుక్కు తింది అందుకని బెంగళూరు వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నట్ట. ఇక్కడ నుంచి కూడా తెలంగాణ నుంచి వచ్చి కూడా విజయవాడ వైజాగ్లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. వైజాగ్ విజయవాడ రాయలసీమ నుంచి వచ్చి కూడా తెలంగాణలో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా. అంటే అక్కడ వాళ్ళు ఇక్కడికి వస్తేనే ఇక్కడ వాళ్ళు అక్కడికి వస్తేనే ఇది అడుక్కు తిన్నట్టు లేదంటే అది అడుక్కు తిన్నట్టుగా మాట్లాడితే ఎలా? ప్రధానంగా టీడీపీ వాళ్ళ వాదన ఏందనంటే రాష్ట్రం విడిపోయేటప్పటికీ మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని కాస్త వేల కోట్ల లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసిండు వైఎస్ఆర్ జగన్ గారు అని చెప్పి వాళ్ళు ఇదే మెసేజ్ని ప్రజల్లో తీసుకుపోతున్నారన్న. ఇది కొంచెం మీకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి కావచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు తెలంగాణ అప్పుల కంటే తక్కువ. పాయింట్ నెంబర్ 1. మేము చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు బయట పెట్టినారు కాబట్టి తక్కువ అంటున్నారు. మీది ఎంత ఉందో అని మీరు లిఖిత పార్లమెంట్లోనే చెప్పారు కదా. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన లెక్కల ప్రకారం నవంబర్ 30 మొన్న 2023 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు 4,40,000 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా కార్పొరేషన్ల ద్వారానో లేదంటే మీరు అన్నట్టుగా విద్యుత్ సంస్థలు అవి కలుపుకుంటే ఇంకొక 1,50,000 కోట్ల దాకా ఉంటాయి. సో 6 లక్షల చేంజ్. సో ఇక్కడ కంపేర్ చేస్తే ఇది ధనిక రాష్ట్రం. రాష్ట్రం విడిపోయినప్పుడు అప్పులు ఎక్కువ ఆంధ్రాకి వచ్చినాయి, అప్పులు తక్కువ తెలంగాణకు వచ్చినాయి. సో అప్పులు ఎక్కువతో ఆంధ్ర విడిపోయింది. 2, చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసి కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించకుండా అడ్డగోలుగా వదిలేసి వెళ్ళారు. సో అవన్నీ సెటరేట్ చేసుకుంటా ఉద్యోగుల సంఖ్య పెరిగింది. 2 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు పెరిగారు. మళ్ళీ విడిగా ఇంకొక 4 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఇంకోరు పెరిగారంటే వీళ్ళందరికీ ప్రభుత్వమే శాలరీ ఇవ్వాలి కదా. మరి ఎంత పెరిగి చేసుకుంటా కూడా ఎక్కడా కూడా ఒక్క నెల జీతాలు ఆపిన పరిస్థితి లేదు. ఒక రోజు 2 రోజులు లేటుగా వచ్చిన మాట వాస్తవం, దాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు. కానీ ఏ నెల జీతాలు ఆపల, కరోనాలో కూడా ఆపల. బట్ ధనిక రాష్ట్రాలుగా చెప్పుకునే కర్ణాటక, తెలంగాణ, ఇంకా మహారాష్ట్ర ఇంకోటో కూడా 15-20 తారీఖుల్లో కూడా జీతాలు ఇస్తుంటే అక్కడ ఎవరో మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖు ఇవ్వాల్సిన జీతం ఏదన్నా 3వ తారీఖు పడింది అనుకోండి, 30వ తారీఖు నుంచే బిగిన్ చేస్తారు రేపు 1వ తారీఖు ఇస్తారా లేదా అని. అలాంటి గాలి మీడియాతో నేను ఆ మాట ఎందుకంటున్నా అలాంటి కొన్ని గాలి మీడియా సంస్థలు మా దగ్గర ఉన్నాయి, వాళ్ళతో మేము ఎగుతా ఉన్నాం. అంటే మీకు వైసీపీకి సపోర్ట్ చేస్తేనేమో మంచి సాక్షి లాంటి మంచి మీడియా ఛానల్, లేదంటే ఎల్లో మీడియా లేదా గాలి మీడియా అంటారు అంతే. ఇప్పుడు నేను సిగ్నేచర్ మీడియా, న్యూట్రల్ మీడియా నా దృష్టిలో. నేను మిమ్మల్ని అనలేదు కదా. గాలి మీడియా నేను ఎందుకన్నా అంటే వాళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంబంధం లేనటువంటి వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధం లేనటువంటి వ్యక్తులు. వాళ్ళు ఉండేది తెలంగాణలో, వాళ్ళ ఓటు హక్కు తెలంగాణ, వాళ్ళ ఆధార్ కార్డు తెలంగాణ, వాళ్ళు ట్యాక్సులు కట్టేది తెలంగాణ. ఆయన పేరు, ఒక పేరు రామోజీరావు, ఓ పేరు రాధాకృష్ణ, ఇంకో పేరు టీవీ5 నాయుడు. వీళ్ళ ముగ్గురు ఓటు హక్కు తెలంగాణ. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అడుక్కుదిందని రోజు వార్తలు రాస్తారు. ఆంధ్రప్రదేశ్ అడుక్కుదిందో, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిందో ఆ రామోజీ ఫిలిం సిటీ నుంచి బయటకు వచ్చి, ఆ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ నివాసాల్లోంచి బయటకు వచ్చి మా గ్రామాల్లోకి వస్తే, గ్రామాల్లో అడుగు పెట్టగానే అందమైన సచివాలయం కనపడుతుంది. దానికి కొంచెం 4 అడుగులు ముందుకెళ్తే రైతు భరోసా కేంద్రం కనపడుతుంది. ఇంకొద్దిగా 10 అడుగులు ముందుకెళ్తే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ కనపడుతుంది. ఇంకొద్దిగా 10 అడుగులు వెళ్తే కొత్తగా నిర్మితమవుతున్న డిజిటల్ లైబ్రరీ కనపడుతుంది. ఇంకొంచెం 4 అడుగులు ముందుకెళ్తే స్కూలు, కార్పొరేట్ స్కూల్ లాగా కనపడేటటువంటి ప్రభుత్వ స్కూల్ కనపడుతుంది. ఎవరైనా ఏ ఇంటికైనా వెళ్ళి అయ్యా మీకు ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయి అంటే, అన్న అమ్మఒడి వచ్చింది అన్న, 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలో నాకు కూడా ఇళ్ల పట్టా ఇచ్చారన్న, ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది అన్న, చదువుకోవటానికి నా పిల్లవాడికి అంతకుముందు 2 పిల్లలుంటే నేను ఒకరిని బడికి పంపించేవాడిని, ఇంకోళ్ళని పనికి పంపించేవాడిని, కానీ జగనన్న వచ్చినాక 2ని బడికి పంపిస్తున్నా. పుస్తకాలతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి యూనిఫాము, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన షూ ఏంటి మొత్తం ఇచ్చి ఇంగ్లీష్ మీడియం విద్యని అందిస్తూ ఉన్నారన్న అని చెబుతారు. మరి ఇది కాదు డెవలప్మెంట్, ఇది కాదు సంక్షేమం అని అంటే, హైదరాబాద్లో ఉండి టీవీ ఛానల్ నడిపి చంద్రబాబు నాయుడు కోసం రాజకీయ వ్యభిచారం చేసేటటువంటి ఆ బ్రోకర్ గాళ్ళకి ఏం తెలిసిద్ది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు తెలిసింది మా దగ్గర అభివృద్ధి జరిగిందా లేదా అని. సో ఎవరైతే షోకాల్డ్ మేధావులుగా మీడియా సంస్థలు నడుపుతూ మా మీద విషం నింపుతున్నారో వాళ్ళని ఒకసారి వచ్చి ఆంధ్రాలో వచ్చి చూడమన్న గ్రామీణ ప్రాంతాల్లో ఈ అభివృద్ధి ఉందో లేదో వాళ్ళకి తెలిసింది. రైట్ అన్న, మీరు మీడియా విషయానికి వస్తే సరే ఇంత మాట్లాడుతున్నారు, మరి ఎందుకు ప్రతిపక్ష పార్టీలు పొద్దున్న లేస్తే మిమ్మల్ని విమర్శిస్తుంటాయి? ప్రతిపక్షాలు విమర్శలు చేయకుండా పోగొడుతాయి అన్న. అవునన్నా, వాళ్ళు విమర్శ చేస్తున్నారంటే వాళ్ళకు ప్రభుత్వం ఏదో ఒక లూప్ హోల్స్ దొరికినప్పుడే కదా వాళ్ళు విమర్శ చేయగలిగేది. ఇప్పుడు మేము 1000 రూపాయలు దాటిన దాన్ని ఆరోగ్యశ్రీలోకి చేర్చాం, పొగుడుతుందా తెలుగుదేశం పార్టీ? మేము ఈరోజు 15,004 సచివాలయాలు కడతా ఉన్నాం, పొగుడుతుందా? 10 ఫిషింగ్ హార్బర్లు, 4 పోర్ట్లు. చంద్రబాబు నాయుడు ఒక పోర్టు కట్టాడా? 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మేము ఈరోజు పోర్టులు కడుతున్నాం, 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. పొగుడుతారా? ఎందుకు పొగుడుతారు? పొగిడితే వాళ్ళకి నష్టం కదా.
రాజకీయంగా పొగిడితే నష్టం కదా. మా ప్రభుత్వం బాగుందని ప్రతిపక్షాలు మాట్లాడితే మాకు అడ్వాంటేజ్, వాళ్ళకి డిసడ్వాంటేజ్ కాబట్టి వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఇక్కడ మేము అమ్మ అన్నాం అనుకో, వాళ్ళు నీ అమ్మ అన్నామని రాస్తారు, అలానే ట్రీట్ చేస్తారు, అలానే మాట్లాడతారు వాళ్ళు. సో వాళ్ళ గురించి మేము పట్టించుకోవాలని పని లేదు. మేము ప్రతిపక్షాలు ఏమన్నా మాకు ఓటేసినాయా? మాకు ఓటేసింది ప్రజలు, మేము ప్రజలకు సేవ చేస్తా వెళ్తాం. ప్రతిపక్షాలను పట్టించుకున్నప్పుడు ఎందుకన్నా ఒక్క ఎమ్మెల్యే కూడా లేని జనసేన పార్టీ ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇంతలా మీరు రియాక్ట్ అయ్యి మీ మంత్రులు ఎమ్మెల్యేలు తెల్లారేసరికే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతారు, ఎందుకు అట్లా? మీరు మీ మీడియా మీ వాళ్ళందరూ ఎవరైతే పవన్ కళ్యాణ్ మాట్లాడగానే టీవీలో చూపించడం ఆపేయండి, మేము కూడా వచ్చి అతని మీద కామెంట్ చేయడం మానేస్తాం. అంటే టీవీలో చూపిస్తున్నారని చెప్పి మీరు మాట్లాడతారు. మీరు అడుగుతారు కదా రాగానే, పవన్ కళ్యాణ్ అట్ట అన్నాడు, పవన్ కళ్యాణ్ చెప్పు తీసుకొని కొడతా అన్నాడు, పవన్ కళ్యాణ్ పేకలు బీసి చంపేస్తా అన్నాడు, పవన్ కళ్యాణ్ అంతు తేలుస్తానంటున్నాడు. మరి మీరు అడుగుతారు కదా, మరి అడిగినప్పుడు రోజు నో కామెంట్ అనలేం కదా. ఇప్పుడు ఆయన చెప్పులు తీసుకుంది అంతా అన్నప్పుడు మేము ఉప్పు కారం తింటున్నాగా, ఇక వాడు అంతేలే వదిలేయండి, ఆ సైకో వాడు మెంటలాడు, ఆ పవన్ కళ్యాణ్ తిక్కలాడు, వాడు గట్టానే మాట్లాడతాడు వదిలేయండి అని అన్నా చెప్పాలి కదా, అంతే కదా. అందరూ చూపించడం మానేశారు అనుకోండి, పవన్ కళ్యాణ్ చెప్పులు తీసుకుంది అంతా అన్నప్పుడు ఏ మీడియా కూడా దాన్ని చూపించలేదు అనుకోండి, మాకు తెలియదు. వైఎస్ఆర్సీపీ అధికారంలో రావడానికి జగన్ గారు చేసిన పాదయాత్రే చాలా కీలకం అని చెప్పుకుంటున్నారు. మరి ఈసారి కూడా లోకేష్ గారు యువగలం అని చెప్పి ఆయన పాదయాత్ర చేస్తున్నాడు, అటు పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసినారు. ఇదంతా కూడా చూసుకుంటే ఈక్వేషన్లు మారే అవకాశాలు అయితే కంపల్సరీగా కాదని అంటారు, కానీ ప్రాక్టికల్గా మాట్లాడితే కొన్ని ఈక్వేషన్లు మారే అవకాశాలు ఉంటుంది కానీ ఎంత కాదనుకున్నా కూడా. పాదయాత్ర చేసిన ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రి అని అవుతారంటే నువ్వు చేయొచ్చు, నేను చేయొచ్చు, అయిపోతామైంది. జగన్ కాలేదా? పాదయాత్ర చేసిన అందరూ అన్నా నేను. తెలంగాణలో పాదయాత్ర చేశారు, రాజశేఖర రెడ్డి గారు కాలేదా? జగన్ గారు పాదయాత్ర చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలు ఎంతమంది చేశారు? తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేశాడా? చేశారు లేదా? తెలంగాణలో షర్మిల గారు చేశారు లేదా? పాదయాత్ర చేసిన వాళ్ళందరూ సీఎం ఎందుకు అవుతారు? ప్రజలు ఆశీర్వదిస్తే సీఎం అవుతారు. పాదయాత్ర చేస్తేనో, సైకిల్ యాత్ర చేస్తేనో, లేదంటే బుల్లెట్ యాత్ర చేస్తేనో సీఎంలు గారు. సో ప్రజలు ఆశీర్వదిస్తే సీఎం అవుతారు. ఆ రోజు పాదయాత్ర చేసిన ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని ఆశీర్వదించారు, సో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు, సో ఆశీర్వదిస్తే సీఎం అవుతారు. ఇంతకు లోకేష్ ఎవరు? ఏంటి లోకేష్ కెపాసిటీ? లోకేష్ క్యాలిబర్ ఏంది? ఒక పార్టీ అధ్యక్షుడా? అరే నువ్వు మీ నాన్న అధికారంలో ఉంటే అడ్డదారిలో మంత్రి పదవి తీసుకొని 3 శాఖలుగా మంత్రిగా నిర్వహిస్తే, ఆ నిర్వహించినటువంటి ప్రాంతంలో అక్కడే పోటీ చేస్తే ఎమ్మెల్యేగా గెలవలేనాడు, నువ్వేంది పాదయాత్ర చేస్తే? పాదయాత్ర పాదాలతో చేస్తే యాత్ర అయిపోయింది అనుకుంటే అది లోకేష్ చేసిన యాత్రే. సో ఆ యాత్రలు చేస్తే ఏమవుతుంది? కొద్దిగా బాడీ అదేంటి అంతకుముందు కొద్దిగా లావుగా ఉండేవాడు, కొంచెం స్లిమ్ అయినట్టున్నాడు, అంతకుమించి ఏముంటుంది. ఎందుకన్నా జనాలు కూడా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది, బాగా జనాలు కూడా జన సందేహం బాగానే వస్తున్నారు, జనాలను సమీకరిస్తే రెస్పాన్స్ బాగానే వస్తుంది కదన్న ప్రజలలో. ఇప్పుడు జనాలను సమీకరిస్తే ఇప్పుడు ఒక షాప్ ఓపెనింగ్ ఉంటుంది మన ఎదురుగా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, వాళ్ళు షాప్ ఓపెన్ చేస్తున్నారు అనుకోండి, కొత్త బ్రాంచ్ గ్యాదర్ చేస్తారు, లేదంటే ఎవరన్నా ఒక సినిమా హీరోనో ఇంకోలో ఏమన్నా తీసుకొని వస్తే జనాలు వస్తారని అట్లా ఏదో స్టంట్కి చేసి, లేదంటే జనాల్ని ఒక ఏరియాలో ఉన్న జనాల్ని 500 400 ఇచ్చి సేకరించి జనాలు వచ్చేస్తారంటే ఆ జనాలతో ఓట్లు వస్తాయి అనుకుంటే రావు కదా. పవన్ కళ్యాణ్కి ఎంతమంది వస్తారు? అప్పుడు చిరంజీవికి ఎంతమంది వచ్చేవాళ్ళు? 2009లో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు రోజు రోడ్ షోలో రోజు చనిపోయేవారని వార్తలు వచ్చాయి, తొక్కిసలాట జరిగినది. ఎవరన్నా వచ్చినాయి ఓట్లు? పవన్ కళ్యాణ్ వస్తే ఎంతమంది వస్తారు చూడటానికి? సినిమా హీరో అబ్బా, మన సినిమాలోకి వెళ్తే మళ్ళీ 1000 రూపాయల్లో టికెట్ పెట్టుకొని సినిమాలో 3 గంటలు చూసే కంటే డైరెక్ట్గా చూడొచ్చు కదా. కానీ ఓట్లు వేయరు కదా. ఓట్లు వేయాలి ప్రజలు అని అంటే ప్రజలకి నీ మీద నమ్మకం ఉండాలి. పొద్దున ఒకరితో కాపురం చేస్తా, రాత్రి ఇంకొకరితో కాపురం చేస్తా, వీళ్ళిద్దరిని వదిలేసి నేను వ్యక్తిగతంగా మాట్లాడట్లా, రాజకీయంగానే మాట్లాడుతున్నా, తెల్లారి ఇంకొకరితో కాపురం చేస్తానంటే ప్రజలు ఓట్లు వేస్తారా? గెలిచినా ఓడినా నిజాయితీగా నిలబడితే ఇవాళ కాతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి కాతే తర్వాత ప్రజలు ఆశీర్వదిస్తారు. జగన్ గారి మీద ఉందా ప్రజలకు నమ్మకం? ఉండబట్టే కదా 1 నుంచి 151 వచ్చినాయి, డైరెక్ట్గా కూడా రాలేదు కదా. 1, 67, తర్వాత 151, ఇప్పుడు 175 టార్గెట్. సో వీళ్ళు ఎంతమంది వస్తే మాకేముంటుంది? 170 అని మీరు అంటున్నారు, 70 వరకు కూడా రావని వాళ్ళు అంటున్నారు. ఎట్లా మరి? వాళ్ళు 1 కూడా రాదని అనుకోమనండి, అలా ఉంటేనే కదా వాళ్ళు బతకగలిగేది. ఇంత కాన్ఫిడెన్స్ గా మాట్లాడుతారు ఎందుకు వెంకటన్న? మీరు ఇంత చేశాం కాబట్టి అన్న, చేశాం కాబట్టి కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతున్నాం. ఇక్కడ కూర్చొని ఈరోజు ఇలా కాలర్ పైకి ఎగరేసి మా ప్రభుత్వ పరిపాలన బాగుంటే ఓటు వేయమని అడుగుతున్నామంటే అంత మంచి పరిపాలన మేము అందించాం కాబట్టి అడుగుతగలుగుతున్నాం. ఎక్కడా లేని విధంగా సంక్షేమం, 1 రూపాయి అవినీతి జరగకుండా ఈ దేశంలో ఎప్పుడన్నా ఎక్కడన్నా సంక్షేమం అందిందా? ఫస్ట్ టైం ఇన్ ఇండియా 75 ఇయర్స్ ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1 రూపాయి అవినీతి లేదు, డైరెక్ట్గా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు పడాయి. ఇప్పుడు పడుతున్నాయి. అలా అంతకుముందు ఒక పథకం అందాలంటే
ఆడికి లంచం ఇవ్వాలి ఆ ఊర్లో వాళ్ళకి, ఆడుండే జన్మభూమి కమిటీలకు లంచాలు, పైన మళ్ళీ ఎమ్మెల్యేలకి పైన మన దగ్గరకు 10,000 చేరాలంటే 5,000 కూడా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బటన్ నొక్కితే నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి. ప్రజలు డైరెక్ట్గా ప్రభుత్వం, ముఖ్యమంత్రి డైరెక్ట్గా లబ్ధిదారులు. ఇంత కాన్ఫిడెంట్గా మేము మాట్లాడగలుగుతున్నామంటే ఎస్, ఏ ఇంటికి వెళ్ళినా సంక్షేమ పథకాలన్నీ, ఏ గ్రామం వెళ్ళినా 4 బిల్డింగ్లు కనపడుతున్నాయి, ఎక్కడికి వెళ్ళినా అక్కడ సచివాలయంలో 11 మంది ఉద్యోగులు కనపడుతున్నారు, మేము రిక్రూట్ చేసినటువంటి ఉద్యోగులు. ఇంతకంటే ఇంకేం చేయగలుగుతాం? ఇంత మంచి చేసినా నిరంతరం మంచి యూనివర్సిటీలలో చదువుకున్న పీజీ పిహెచ్డి గ్రాడ్యుయేట్ చేసిన నిరుద్యోగులను మీరు గ్రామ వాలంటీర్గా పెట్టుకొని 5,000 10,000కే పరిమితం చేసిర్రు. దీన్ని ఎట్లా చూసుకోవచ్చు అన్న? ఇప్పుడు నిన్ను ఇక్కడ బలవంతంగా కూర్చోబెట్టలేరు కదా స్టూడియోలో. నిన్ను బలవంతంగా ఎవరిని జాబ్ చేయించగలరా? చేయించలేరు కదా, అంతే కదా. అది కూడా అదే కదా. వాళ్ళని ఏమన్నప్పుడు వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయిన స్టూడెంట్ ఉండొచ్చాము వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు. అతను అక్కడ ఊర్లో ఉండాలనుకుంటున్నాడేమో, అతను ఊర్లో నేను సేవ చేయాలనుకున్నప్పుడు అతను దానికి వెళ్ళి ఉండొచ్చు, ఎవరో ఒకళ్ళో ఇద్దరు. దాన్ని చూపించి ఇదే మరి తెలంగాణ రాష్ట్రంలోనో ఇదే భారతదేశంలోనో లక్షలాది మంది ఇంజనీర్లు సంవత్సరానికి బయటకు వస్తున్నారు కదా. హైదరాబాద్లో దాదాపు 80 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. మరి ఇదే వెళ్ళి క్యాబులు నడుపుకుంటున్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లేరా? ఉన్నారా లేదా? మరి అతను చదివింది ఇంజనీరింగ్, ఇక్కడ ఓలానో ఉబెరో డ్రైవర్గా జాయిన్ అవుతున్నాడు. తప్పెవరిదేనంటే దానికి మనం ఉండదు కదా. 1,00,000 మంది ఇంజనీర్లు బయటకు వస్తే 20,000 మందికి జాబులు వస్తాయి. మిగిలిన వాళ్ళు ఏదో ఒక బిజినెస్ చేసుకోవటం, లేదంటే ఇంకో సైడ్కి వెళ్ళటం, రకరకాలు వెళ్ళాల్సిందే. సో మేము ఎక్కడ కూడా వీళ్ళు ఈ ఉద్యోగం చేయాలని డిమాండ్ ఏముంటుంది? ఇది మమ్మల్ని బలవంతం కూర్చోబెట్టలేం కదా. సో వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్ బట్టి వెళ్తారు. కొంతమంది ఉంటారు మేము అక్కడే పని చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఊళ్ళోనే ఉండేటప్పుడు మనం 50 ఏళ్ళకి వాలంటీర్కి పని చేయొచ్చులే అనుకోండి, ఎవరో ఒకళ్ళు ఇద్దరు చదువుకున్న వాళ్ళు, ఇది బాగా చదువుకున్నటువంటి వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు. అది వాళ్ళ తప్పు ఎందుకైతే వాళ్ళ ఇంట్రెస్ట్ అయింది. సో దాని మీద మేము బలవంతంగా సార్వత్రిక ఎన్నికలు సమీపంలో ఉన్న నేపథ్యంలో బీసీ సాధికారిక యాత్ర అని మీరు మొదలెట్టారు కదా, ఏందన్నా దాని ముఖ్య ఉద్దేశం ఏంది? ఇప్పుడు ఎందుకు మీరు పెట్టాల్సి వచ్చింది? అంటే ఇప్పుడని కాదు, యాక్చువల్ ఏంటంటే మేము 2019 ఎన్నికలప్పుడే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి అత్యధికంగా వాళ్ళకి సీట్లు కేటాయించాలి, సామాన్యులను కూడా అసెంబ్లీకి పార్లమెంట్కి తీసుకువెళ్ళాలనేది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం. ఆ లక్ష్యంలో భాగంగా మేము 2019లోనే మేము అడుగులు వేసాం. 175 సీట్లు మాకు ఉన్నాయి అసెంబ్లీ సీట్లు. దాంట్లో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ 29, ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ 7, 29 ఒక 7, 36 తీసేస్తే 175లో 139 ఉంటాయి. 139లో 41 బీసీ సామాజిక వర్గానికి ఇచ్చాం, 31 కాపు సామాజిక వర్గానికి ఇచ్చాం. సో మైనార్టీకి ఒక 5 సీట్లు ఇచ్చాం. సో మిగిలిన క్షత్రియ కావచ్చు, కమ్మ, రెడ్డి ఈ ఈక్వేషన్ లో ఇచ్చాం. ఆ రోజు మేము అపోజిషన్ లో ఉన్నప్పుడే చెప్పాం, అధికారంలోకి రాగానే మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి 50% నామినేటెడ్ పదవులు ఇవ్వాలి, 50% నామినేటెడ్ వర్కులు ఇవ్వాలి, మళ్ళీ దీంట్లో 50% మహిళలకు కూడా కేటాయించాలి, ఈ విధంగా చట్టాన్ని తెస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. దానిలో భాగంగా అధికారంలోకి రాగానే 2019లోనే మేము ఆ చట్టం తెచ్చాం. తెచ్చి అంతకు మించి మేము ఇచ్చాం. మేము అందరూ 50%, బట్ కొన్నిట్లో 60-70% కూడా. అదే లైక్ మీకు మంత్రివర్గం, మంత్రివర్గంలో 25 మంత్రుల్లో 25 మంది మంత్రివర్గంలో 17 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అవకాశం ఇచ్చాం. ఎమ్మెల్సీల్లో 50% పైగా, రాజ్యసభ సభ్యుల్లో 4 రాజ్యసభ సభ్యులు 2 బీసీకి కేటాయించడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్లో, అదేవిధంగా నగర కార్పొరేషన్లో, ఏదైతే మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్లో, మున్సిపల్ కార్పొరేషన్లో, ఇలా డైరెక్టర్ పదవులు, మార్కెట్ యార్డ్లు, ఇలా అన్ని పదవుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందుకు ఏదైతే ఇచ్చామో దాన్ని ప్రజలకు వివరించడానికి అదే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ఒక యాత్రగా వెళ్ళి ఆ నియోజకవర్గంలో ఎస్ మనందరికీ ఇంత పదవులు ఇచ్చారు, సో ఎప్పుడూ లేని విధంగా రాజకీయంగా మన పైకి తీసుకొని వచ్చారు, ఆర్థికంగా మనకి సంక్షేమ పథకాల రూపంలో పైకి తీసుకొని వచ్చారు, సో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మనందరికీ ఎప్పుడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది, సో మళ్ళీ మనందరం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నిలబడాలి అని చెప్పేటటువంటి ఉద్దేశంతో యాత్ర. దానికి ప్రతిపక్షాలు వాళ్ళు ఏమైనా చేస్తుంటే వాళ్ళు చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు మేము 4 యాత్రలు చేసుకోవద్దు అంటున్నావా, మేము ఇదిగో చేసాం ఇదని చెప్పి మేము వెళ్ళి చెప్పుకుంటున్నాం. వాళ్ళు ఏమన్నా చేస్తుంటే వాళ్ళు కూడా చెప్పుకోవచ్చు కదన్న. చెప్పుకోకుండా మా మీద బురద జరుగుతానికి మీరు అవకాశం ఇస్తే కదా, ఇంటి నుంచి బయటకు రానిస్తలేరంట మీరు. మేము ఇంట్లో నుంచి బయటకు రాకపోతే
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేయగలుగుతాడా? లోకేష్ పాదయాత్ర చేయగలుగుతాడా? చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆడికి పడితే ఆడికి తిరగలుగుతాడా? మమ్మల్ని ఒకటి కూర్చొని బోషడికి ఆయన తిట్టగలుగుతాడా? ఒకడేమో చెప్పులు తీసుకుని అంతా పేకల బీసి చంపేస్తా అని తిట్టగలుగుతాడా? ఇంకొక అయ్యన్న పాత్రుడు అంటాడు మహిళా మంత్రులను కూడా చూడకుండా లంబాష, దెంబాష, నంబాష ఇవన్నీ మాట్లాడగలుగుతారా? మరి మేము నిజంగా వాళ్ళని బయట తిరగనీయపోతే ఇవన్నీ బయటికి రావు కదా. స్వేచ్ఛగా తిరుగుతున్నారు. నిజంగా మాకు ఒకసారి అనిపిస్తుంది, ఏంటి మనం అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నారు, నిజంగా మనం అనుకుంటే వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాం. కానీ ప్రజాస్వామ్యంలో మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకటే, గజరాజు పోతా ఉంటే కుక్కలు మరుగుతూ ఉంటాయి, వాళ్ళు ఎవరి గురించి పట్టించుకోవద్దు, మంచి జరుగుతున్న వాళ్ళ మీద రాళ్ళేస్తూ ఉంటారు, పండున్న చెట్టుకే కదా రాళ్ళేసి దాన్ని తెగ్గొట్టాలని చూసేది, ఏమి పండు లేని చెట్టు దగ్గరికి ఎవడన్నా వెళ్తాడా? దాని ఆకులు కూడా పట్టుకోం కదా. సో ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు, వదిలేయండి. మనం చేసిన మంచిని ప్రజలకు ఎవరేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు పంపిస్తున్నారు జైలుకి? మీరు వెళ్ళొచ్చాడుగా, మళ్ళీ శాశ్వతంగా ఎప్పుడు పంపిస్తున్నారు? అది న్యాయస్థానాలు డిసైడ్ చేయాల్సి. న్యాయస్థానం డిసైడ్ చేస్తుందా జగన్ గారు? న్యాయస్థానాలు డిసైడ్ చేయాల్సిన. ఓకే. చంద్రబాబు నాయుడు జైలుకి పంపించింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, గౌరవ ఏసీబీ కోర్టు. ఓకే. గౌరవ ఏసీబీ కోర్టు ఆయనకి రిమాండ్ విధించింది. 4 ఏళ్లుగా లేనిది ఇప్పుడు ఎందుకు ఈ 6 నెలల్లో ఈ పరిణామాలు జరగాలి? కాదుగా, ఇప్పుడు శిశుపాలుడు పాపాలు పండినప్పుడు ఒక 100 తప్పులు చేసినప్పుడు 101వ తప్పు దగ్గర దొరుకుతాడు. ఓకే. సో చంద్రబాబు నాయుడు ఇన్నాళ్ళు తప్పులు చేసుకుంటా, నాకు అక్కడ ఆ న్యాయస్థానంలో వాళ్ళు ఉన్నారు, నాకు ఇక్కడ ఈ మీడియాలో వీళ్ళు ఉన్నారు, ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు అనే దాంట్లో ఇన్నాళ్ళు నడుపుకుంటా వచ్చాడు. ఇప్పుడు అన్ని రోజులు అన్నాడుగా, దేవుడు నీకు అవకాశం ఇస్తాడు, తప్పు చేసావు, మళ్ళీ చూద్దాం లేరా, ఏదో తెలియక చేస్తుంటాడా అసలు ఏంటో, మళ్ళీ అని అవకాశం ఇస్తాడు, మళ్ళీ తప్పు చేసావు, మళ్ళీ తప్పు చేస్తాడు. చూసినాక వీడికి ఎన్ని అవకాశాలు ఇస్తున్నాడు, తప్పు చేస్తాడు అని చెప్పినప్పుడు దేవుడు ఖచ్చితంగా శిక్ష విధిస్తాడు కదా. అది దేవుడు విధించిన శిక్ష, జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి శిక్ష కాదు. రైట్ అన్న. 2024 జగన్ అన్న వన్స్ మోర్, దీనికి మీరు బాగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయినట్టున్నారు. వన్స్ మోర్ మళ్ళీ సీట్లు కూడా 170 అనేది మా టార్గెట్. మేము నార్మల్గా అధికారంలో రావాలని మేము కోరుకోవట్లేదు. నార్మల్గా అధికారంలో రావాలంటే మీరు అన్నట్టు ఇన్ని మంది మార్పులు చేర్పులు అటు ఏ ప్రభుత్వం అయినా కూడా ప్రతిపక్షం ఉండాలని అనుకుంటారు కదా, మీరేంది అసలు ప్రతిపక్షమే లేకుండా చేయాలన్నట్టు ముందుకెళ్తున్నారు. బాధ్యత కలిగిన ప్రతిపక్షం అయితే మేము కూడా ఉండాలనే కోరుకుంటాం. ఓకే. ఇళ్ల పట్టాలు ఇస్తుంటే వద్దనేవాడు ప్రతిపక్షం ఇక్కడ, పిల్లలకి ఇంగ్లీష్ మీడియం ఇస్తున్నామంటే వద్దని కోర్టుకు వెళ్ళేవాడు ప్రతిపక్షం ఇక్కడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుక్కు తింది శ్రీలంక అయిపోతుందని ప్రచారం చేసేవాడు ప్రతిపక్షం, పిల్లలకి అమ్మఒడి ద్వారా ఇస్తామంటే వద్దు శ్రీలంక అయిపోయింది వద్దనేవాడు ప్రతిపక్షం ఇక్కడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 3 ప్రాంతాలను అభివృద్ధి చేసుకుంటా 3 రాజధానులు పెడదామంటే వద్దొద్దనేవాడు ఇక్కడ ప్రతిపక్షం. వాళ్ళ ప్రతిపక్షం అంటావా పనికిమాలిన పక్షం అంటావా? ఆ పనికిమాలిన పక్షానికి ప్రజలే తీర్పిస్తారు. ప్రతిపక్షంగా కూడా లేకుండా శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా ప్రజలు ఇస్తారు తీర్పు అనుకుంటున్నాం. ఆ విధంగా వస్తుందని మేము భావిస్తాం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉపాధి అంటే ప్రభుత్వ పథకాలను ఉద్దేశించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మంచి సందేశం ఇవ్వాలి వెంకటరెడ్డి గారు అంటే చివరికి ఏం చెప్తారన్న మీ రాష్ట్ర ప్రజలకు? అంటే నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాకుండా జనరల్ పబ్లిక్ ఒక మాట చెప్తాను, మంచి చేసిన వాళ్ళని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుందాం. నిజంగా మీకు చంద్రబాబు నాయుడు మంచి చేశారంటే చంద్రబాబు నాయుడుని ఆశీర్వదించండి, లేదు మీకు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి. నేను ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా చెప్పట్లా. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు ప్రభుత్వం ద్వారా మీ అందరికీ లబ్ధి చేకూరితే చంద్రబాబు నాయుడు కోటేయండి. 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగా పనిచేసి మీకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల లబ్ధి చేకూరితే జగన్మోహన్ రెడ్డి గారు కోటేయండి. ఒకటి స్పష్టం, వాళ్ళు వీళ్ళు ఎంతోమంది కలిసి వచ్చి ఇన్ని రకాలు ఇస్తాం, ఉచితంగా బస్సుల్లో ప్రయాణం కల్పిస్తాం, మీ ఇంటికి కేజీ బంగారం ఇస్తాం, నెల నెల మహిళలకు డబ్బులు వేస్తాం. సో ఇట్లాంటి మోసపూరిత హామీలను దయచేసి నమ్మద్దు. అలా నమ్మి 2014లో మీరు చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు. రైతు రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తా అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్నాడు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. ఇన్ని రకాల హామీలు ఇచ్చి ఒక్కటి కూడా చేయనాడిని మీరు ఆల్రెడీ ఇంటికి పంపించేశారు. సో మళ్ళీ ఆ వ్యక్తి ఇంకా చేస్తానని వస్తానికి మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్నాడు, సినిమా హీరో ఇంకో అతన్ని అంట పెట్టుకొని. సో అట్లాంటివి దయచేసి నమ్మద్దు. సో మీకు మంచి జరిగిందా? కరోనా లాంటి సమయంలో కూడా మీకు ఎవరు అండగా నిలబడ్డారు అంటే 2 ఏళ్ళు మా ప్రభుత్వ పరిపాలన లేనట్టు కరోనా అంటే, అయినా కూడా ఈ విధంగా ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ అందించిన వాళ్ళని ఆశీర్వదించమని కోరుతా ఉన్నా. ఇదైతే స్పష్టం. రైట్ అన్న. ఒకానొక సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రతిపక్షం వైపు ఉంటున్నారు. ఉదాహరణకి ఇప్పుడు మన ప్రశాంత్ కిషోర్ గారు
లేదంటే షర్మిల గారు కావచ్చు, లేదంటే ఇట్లా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళంతా మూకుముడిగా ప్రతిపక్షం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఇది మీకు కొంచెం ఇబ్బందికరమైన వాతావరణాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఉంటుంది కానీ ఒకటేంటంటే ఇది ఈజ్ అ మైండ్ గేమ్. పాయింట్ నెంబర్ 1 ఎందుకంటున్నాను అదంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ వల్ల గెలవాల. ప్రశాంత్ కిషోర్ గారు మా పార్టీకి కన్సల్టెంట్గా వర్క్ చేశారు. ప్రశాంత్ కిషోర్ ఎవరికి కన్సల్టెంట్గా పనిచేస్తే వాళ్ళందరూ గెలుస్తారని అనుకుంటే ఎంతకంటే అమాయకత్వం ఇంకోటి లేదు. నేనే రాజకీయ పార్టీ పెట్టేసి ప్రశాంత్ కిషోర్కి హైక్ చేసేసుకున్నాం. లేదంటే బిజినెస్ మ్యాన్లు కొన్ని వందల వేల మంది ఉంటారు, కొన్ని వేల కోట్ల ఆస్తున్న బిజినెస్ మ్యాన్లు రాజకీయ పార్టీ పెట్టేసి ప్రశాంత్ కిషోర్ యువకర్తగా చేసుకుంటే సీఎం అయిపోతారు గట్ట అనుకున్నప్పుడు. సో అంతే, ప్రశాంత్ కిషోర్ వల్ల ఎవరు ముఖ్యమంత్రి అవ్వరు. రెండో అంశం వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మైండ్ గేమ్ ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ప్రతిపక్షాల మీడియా పన్నుతున్నప్పుడు అతి పెద్ద కుట్ర. దాంట్లో రకరకాల అస్త్రాలు ఉపయోగిస్తారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉన్న ఒక కార్యకర్త వెళ్ళిపోయాడు అనుకోండి, ఒక కార్యకర్త వెళ్ళిపోయాడు, లేకపోతే ఒక 4 కార్యకర్తలు వెళ్ళిపోయారు. ఎందుకు అని అంటే వాళ్ళకి అక్కడ లోకల్లో వాళ్ళకి చిన్న చిన్న ఇష్యూలు ఉండొచ్చు, లేదు అక్కడ వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేసింది దొరకపోవచ్చు, అట్లా ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి ఒకళ్ళిద్దరు కార్యకర్తలు. జగన్మోహన్ రెడ్డి గారిని వెంట ఉన్న ఒక 4 కార్యకర్తలు వెళ్ళిపోయారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చెబుతారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో గెలిచిన ఒక 4 ఎమ్మెల్యేలు వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చెబుతారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చెబుతారు. లేదు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు వెళ్ళి పక్క రాష్ట్రంలో పార్టీ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చెబుతారు. అంటే ఏంది? ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారిని ఇతర వాళ్ళు వ్యతిరేకించడం వేరు, కానీ కుటుంబ సభ్యులే వ్యతిరేకిస్తున్నారు కదా ఇప్పుడు. దీని ఎట్లా కుమార్ సార్, షర్మిల గారు మా పార్టీకి ప్రచారం చేశారు. అవును, మా పార్టీలో జనరల్ సెక్రటరీయో మా పార్టీలో ఏదో పదవిలో ఉండి షర్మిల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫౌండర్ కాదు కదా. సో ఆమె తెలంగాణ వెళ్ళిపోయి తెలంగాణలో పార్టీ పెట్టుకుంది, ఆమె సంబంధించినటువంటి విషయం. ఆమె ఇప్పుడు ఒకవేళ నిజంగా ఆంధ్రాలోకి వచ్చి ఏదో పార్టీలోకి నిజంగా ఏదో అంటున్నట్టుగా కాంగ్రెస్లోనే ఇంకోటి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది? రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారి తర్వాత అక్కడ కడప జిల్లాలో అందరికీ బాగా తెలిసినటువంటి వివేకానంద రెడ్డి గారినే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా బరిలోకి దింపింది 2011లో. మాకు అప్పుడేం అనుభవం లేదు, అప్పుడే కొత్తగా పార్టీ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమైంది? 5 లక్షల ఓట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ అయ్యారు. సో ఇప్పుడు మాకు ప్రత్యర్థులుగా కుటుంబ సభ్యులను, మా దగ్గర పనిచేసిన వ్యూహకర్తలను, లేదంటే మా దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలను వాళ్ళందరినీ వెంటేసుకొని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇక్కడ అందరూ వెంటేసుకొని వస్తా అంటే ఏమైంది? ప్రతిపక్షాలు ఎంత ఎక్కువ మంది వస్తే మాకు అంత కిక్ ఉంటుంది సార్. మేము సింగిల్ గానే వస్తాం. మేము ఇంత బలంగా ఉన్నప్పుడు ఉన్నామని వాళ్ళే ఒప్పుకుంటున్నారు కదా. మేము నిజంగా బలంగా లేవనుకోండి, వాళ్ళు సింగిల్ గా వచ్చి సత్తా చూపేవాళ్ళు కదా. ప్రతిపక్షాలు ఎంత ఎక్కువ మంది వస్తే మా బలం అంత పెరుగుతుంది. మీరు ఒకళ్ళు ఇద్దరు సింగిల్ గా వస్తే మా బలం చూపించడానికి మాకు అవకాశం రాదు. మీరందరూ కలిసిన బిలో 40% మీ ఓటు. ఏ పార్టీ అయినా ప్రతిపక్షాలు బలంగా ఉండొద్దన్న మాట్లాడతారు. మీరేమంటున్నాను సార్, ప్రతిపక్షాలు 10 మంది కలిసి రమ్మంటున్నాం. వీలు కాకపోతే నేను ఒకటే ఛాలెంజ్ విసురుతా ఉన్నా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్ ఇంకా మీ వల్ల కాకపోతే పక్క రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలను కూడా వెంటేసుకొని రండి, పక్క రాష్ట్రంలో ఉన్న మీడియా సంస్థలు కూడా వెంటేసుకొని రండి, సింగిల్ గా వస్తాం. ఇక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. ఏప్రిల్ రిజల్ట్ తర్వాత మాట్లాడతారా? తర్వాత ఇంటర్వ్యూ కూడా వచ్చి మాట్లాడతా. తర్వాత ఇంటర్వ్యూ కూడా వచ్చి మాట్లాడతా. నోట్ చేసుకుంటాం. తర్వాత ఇంటర్వ్యూ కూడా వచ్చి ఈ బిట్ మీరు ఏంటి చేస్తారు, మీ కాన్ఫిడెంట్ ఏంది, ఎంత చెప్పారో మీ కాన్ఫిడెంట్ ప్రకారం గెలిచారు, మీరు ఆ రోజు అన్న మాట సార్ అదే అంటున్నా. మళ్ళీ ప్లే ఏప్రిల్ తర్వాత ఒకసారి మాట్లాడదాం. ఆబ్వియస్లీ నేను ఎక్కడికి పోను, నేను వస్తా. ఓకే, మేమన్నప్పుడు చంద్రబాబు నాయుడు లాగో ఇంకోలాగో ఈ రకంగా మాట్లాడే వాళ్ళం కాదు. మా పరిపాలన బాగుంటే ఓటు వేయమంటున్నాం, అంత మంచి పరిపాలన మేము అందించాం, మాకు ప్రజలు ఆశీర్వదిస్తారని నమ్మకం బలంగా ఉంది. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.